అన్న భారతీయ జనతా పార్టీ ఫస్ట్ తెలంగాణలో మనం అనుకున్నన్ని స్థానాలు సాధించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఒకటి చెప్పండి అన్న. అంటే మనం వస్తే మళ్ళా పొత్తుల గవర్నమెంట్ ఉంటుందేమో అనే అభిప్రాయం కూడా ప్రజలలో వచ్చిందని నా పర్సనల్ అభిప్రాయం. కొండమురళిని తట్టుకునే శక్తి మీ దగ్గర ఉన్నదా అన్న? ఆ పప్పులు మా దగ్గరే ఉడికినాయి. ఏమన్నా మరి బీఆర్ఎస్తోనేమన్నా ఇక్కడ బీజేపీ ఏమన్నా కలిసిందా? వీడియోలే వచ్చినాయి కదా అన్న. ఆమె నరేంద్రని పట్టుకొని తిట్టుడు, నా పేరు కూడా అలా సంభోగించుడు. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీరందరూ ఊహించినట్టుగానే మీరందరూ ఏదైతే చెప్తా ఉన్నారో, కామెంట్స్ పెడతా ఉన్నారో, మన భారతీయ జనతా పార్టీ నాయకులతోని కొన్ని ఇంటర్వ్యూలు చేయాలని చెప్పేసి నేను మొన్న ఈటెల రాజేందర్ అన్నది ఇంటర్వ్యూ చేసిన. ఇక ఈరోజు ఏంటంటే మరి ముఖ్యమైన వ్యక్తి, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే, అలాగే ఖమ్మంతో కంపేర్ చేస్తే కూడా ఎక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో తక్కువ మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి ఎర్రబెల్లి ప్రదీప్ అన్నతో ఉన్నా నేను. మరి ప్రదీప్ అన్నతో కూడా ఈ యొక్క మరి భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఏంటిది, ప్రదీప్ అన్న ఓటమి గల కారణాలేంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క వీడియోను మీరందరూ కూడా చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ విధంగా ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం లేదన్న, అంటే నాకు ప్రదీప్ అన్నతోని చాలా సంబంధం, నాకు చాలా దగ్గర వ్యక్తి. ఇక నాకు సొంత అన్న లెక్కనే ఉంటాడు ప్రదీప్ అన్న. మంచి చెడులు అన్నీ కూడా ప్రదీప్ అన్న చూస్తాడు. అయినా ఈ యొక్క ఇంటర్వ్యూ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఇంటర్వ్యూ ఉంటుంది. అన్నకు ప్రశ్నలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అంటే ఏదో అన్న నాకు దగ్గరని కాదు, జనాల దగ్గర నుంచి వచ్చే కామెంట్ను బట్టి కొన్ని ప్రశ్నలు ఉంటాయన్న. మీరు దానికి సమాధానం తమ్ముడు, నీ డ్యూటీ నువ్వు, నా డ్యూటీ నేను చెప్తాను. ఓకే అన్న. ఏం లేదన్న, మొట్టమొదటిగా ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి మాది పొలిటికల్ వైబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని అడగండి. తప్పకుండా, ఎందుకంటే మా తమ్ముని ఛానల్ ఇది. ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా నీకు నా తరఫున కూడా దీవెనలు. మీరు స్టూడియో వరంగల్ జిల్లాలనే ఒక పేరు తీసుకొచ్చి తెలంగాణని ఒక ఆదర్శవంతమైన యూట్యూబ్ ఛానల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న థ్యాంక్ యూ అన్న. ఇక స్టార్ట్ చేద్దాం అన్న ఇంటర్వ్యూ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. అన్న, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ తెలంగాణలో అంటే మనం అనుకున్నన్ని స్థానాలు సాధించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఒకటి చెప్పండి అన్న. ఈ ముఖ్యమైన కారణం కేసీఆర్ మీద ప్రజలకు బాగా వ్యతిరేకత ఉన్నది. కేసీఆర్ మనం ఒకటే అనే అభిప్రాయం కొంత రావటం. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీలో 20 సీట్లు వచ్చినా మనం కలిసి ఉంటాం అనే మొదటి సంకేతం ఇవ్వటం, అంటే కంబైన్డ్ ప్రభుత్వం ఉంటుంది అని, అది చాలా చెడు జరిగిందని నేను అనుకుంటున్నా. అంటే కేసీఆర్ మీద ఎట్టి పరిస్థితుల్లో దించాలనే కోపం, ఆ కోపాన్ని పూర్తిగా కాంగ్రెస్ వైపు మనం అన్న వర్డ్తోని కాంగ్రెస్కు లాభం జరిగింది. అంతే, వాళ్ళ ఉద్దేశం కాంగ్రెస్ని గెలిపించాలని కాదు, కేసీఆర్ని దించాలి. అంటే మనం వస్తే మళ్ళా పొత్తుల గవర్నమెంట్ ఉంటుందేమో అనే అభిప్రాయం కూడా ప్రజలలో వచ్చిందని నా పర్సనల్ అభిప్రాయం. అంటే పార్టీ రివ్యూ కాదు ఇది. జనరల్గా అంటే ఈ విధంగా, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ఒకటి పోయింది. అంటే ఇది ఈ ప్రచారం కాంగ్రెసే చేసిందా? కాంగ్రెసే చేసింది, ఎక్కువ చేసింది కాంగ్రెసే. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో కూడా లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఆర్థికంగా కొంచెం ఉండి ఆయన చేయలెత్తుడు, ఆర్థికంగా అంటే ఖర్చు పెట్టకపోవడు, నేను ఓడిపోతాననే ఉద్దేశంతో ఆయన పెట్టుకోలే. కానీ కాంగ్రెస్ దాన్ని ఎట్లా చేసిందని అంటే బీఆర్ఎస్ బీజేపీ వరంగల్లో ఒకటైనాయి అనే ప్రచారం కూడా నాకు చాలా చెడు జరిగింది. అన్న, మీకు ఎన్ని ఓట్లు వచ్చాయన్న వరంగల్ ఈస్ట్లో? 52,000 చిల్లర. గెలిచిన అభ్యర్థి కొండ సురేఖ గారికి 15,000 ఎక్కువ వచ్చింది. 15,000 ఎక్కువ, 67,000. అంటే దాదాపు ఒక 7,500 ఓట్లు అయితే మీరు గెలిచేవారు. 7,500. అన్న, నిజంగానే ఒకటి ఇంతకుముందు మీరు చెప్పిన దాని మీదనే ఏమన్నా మరి బీఆర్ఎస్తోనేమన్నా ఇక్కడ బీజేపీ ఏమన్నా కలిసిందా ఎలక్షన్ టైంలో? ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది కామెంట్లు పెట్టిండ్రు కూడా ఈ మీకు సంబంధించి. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇక పైసలు రాలే, బీఆర్ఎస్కు పైసలు పంపలేదు,
ఆయన ఆపినరు, ఓడిపోతారని చెప్పి ఆపినరు. ఆయన ఆగడం వల్ల ఏంటంటే ప్రదీప్ అన్నకు కొంత బీఆర్ఎస్ నుంచి సహకారం అందుతుందని కొంతమంది చెప్పారు. అసలు అది నిజమేనా? దాంట్లో వాస్తవం ఎంత? అది నిజమైతే మరి వాళ్ళకి 42,000 ఎందుకు వచ్చినాయి? వాళ్ళకు ఓట్లు పడ్డాయి కదా, కానీ అది రాంగ్ ప్రచారం చేసి దాన్ని లబ్ధి పొందింది కాంగ్రెస్. ఓకే, అంటే ప్రచారం మొత్తం కూడా కాంగ్రెస్ చేసిందా? వాళ్ళే చేసింది కదా, అదే వీడియోలే వచ్చినాయి కదా అన్న. ఆమె నరేంద్రని పట్టుకొని తిట్టుడు, నా పేరు కూడా అలా సంభోగించుడు, నువ్వు ప్రదీప్ అంతా ఒకటే బీజేపీ అని అట్లా పర్సనల్గా ఆమె తిట్టినయే వీడియోస్ ఉన్నాయి కదా, దానికి సాక్ష్యం ఎందుకు? అంటే ఇంకోటి కూడా చూసినాం, పోలింగ్ టైముల్ని నరేంద్రని పట్టుకొని ఫేస్గా తిట్టింది. దాని నరేంద్ర కూడా కౌంటర్ చేయకపోయారు, ప్రజలు నిజం అనుకున్నారు. అది దాని ఛాన్స్ లేకుండా వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళిద్దరు ఒకటే దీన్ని వాడు తీసిండ్రని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే అన్న, అంటే పోలింగ్ కేంద్రంలో కూడా జై కాంగ్రెస్ అంటూ నినాదాలు కుండ సురేఖ చేసింది అప్పుడు. నెక్స్ట్ దాంట్లో మీ మెడలో ఉన్న ఏదైతే కండువా ఉంటుందో, ఒక ఏదో సమ్ మెడల మీ శాలువా ఉన్నట్టున్నది, ఆ శాలువా ఒకటి పూజది పట్టు కండువ, ఆ పండుగను ఆమె తీసి ఆమెతో ఇప్పుడు ఆ బూతులలో పంచాయతీలు పెట్టుకుంటాం. మన సంస్కృతి అది కాదు కదా, నీ విజ్ఞతకి వేసి పెడతానని చెప్పి మేము అంటే పోలింగ్ కేంద్రంలో కూడా జై కాంగ్రెస్ అనే నినాదాలు చేసిందా? చేసింది. మరి దీని మీద మీరేమన్నా కోర్టు పోయినరా ఇప్పటి వరకు? ఏ పోలేదు పోలేదు దాని మీద ఇంకేం పోలే. అంటే లోపట నుంచి బయటకు వచ్చి బూతుల పబ్లిక్ ముంగట మాట్లాడేది అన్న. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది, అంటే నేను లైవ్ చేస్తున్న క్రమంలో కొంతమంది భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి వెళ్ళి ప్రదీప్ అన్న నిలబడే అవకాశాలు లేని చెప్పేసి, అంటే మీ పేరు కూడా వచ్చింది, బూర నరసయ్య గౌడ్ గారి పేరు వచ్చింది. తర్వాత ఎర్రబెల్లి ప్రదీప్ అన్న కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి వచ్చిందన్న. అంటే మీరేమన్నా భువనగిరి నుంచి ఏమన్నా ప్రయత్నాలు ఏమైనా స్టార్ట్ చేసిండ్రా? మనం పార్టీ దృష్టికి తీసుకుపోయినాం. పార్టీ కనుక మనం పిలిచి నిలబడంటే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నిలబడతా, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ పార్టీ ఆదేశిస్తేనే కదా, పార్టీ దృష్టికే మనం తీసుకుపోయినాం, పబ్లిక్ దృష్టికి కాదు, పార్టీ దృష్టికి తీసుకుపోయినాం అన్న. పార్టీ కనుక మనల్ని పిలిచి నువ్వు పర్వాలేదు నిలబడు అని అంటే తప్పకుండా కాంటాక్ట్ చేస్తుంది, దాంట్లో వెనక వచ్చే ముచ్చట్లేదు. ప్రదీప్ అన్న ఏమన్నా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? ఉంటే నీకు ఈ ఆలోచన ఎందుకు ఉంటుంది? అంటే ఇప్పుడు ఇదే టికెట్, పార్లమెంట్ టికెట్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుకి ఇస్తాం రమ్మని చెప్పేసి కాంగ్రెస్ అడిగితే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంతసేపు భారతీయ జనతా పార్టీని ఇచ్చిపెడతారని అయితే నేనైతే అనుకోను, ఏ లీడర్ కూడా భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే గంత ఐకాన్ లీడర్ని ఇచ్చిపెట్టి ఏదో వాళ్ళతోని టెంపరవరీ బెనిఫిట్ల కొరకు పోయే వ్యక్తులం కాదు. అది అట్లాంటి ఆలోచన కూడా ఎవరైనా చేసినా దాన్ని పూర్తిగా ఖండించండి, అట్లాంటి ఆలోచన మాకు లేదు. ఇప్పుడు మన తెలంగాణలో అప్రాక్సిమేట్లీ ఎన్ని సీట్లు రావచ్చు అన్న? లోక్సభ సీట్లు ఎన్ని రావచ్చు? 12 అయితే తప్పకుండా వస్తాయని మా గెస్. అంటే 17లో 12 అంటే ఒక 5 మిగతా వాళ్ళకు వస్తాయి. ఒకటి చార్మినార్ ఎటైనా పోతుంది అట్లా. కారణం ఖమ్మం ఒకటి. అంటే మా దృష్టిలో మేమైతే 12 కంపల్సరీగా గెలుస్తామని అనుకుంటున్నాం, కానీ ఇక మీదికే రావచ్చు తప్ప కిందికైతే రాదు. సో పార్లమెంట్లో 12 వస్తాయి, 12 అప్రాక్సిమేట్లీ 12+ అన్న. నెక్స్ట్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్కి ఎట్లయితే లాభం జరిగిందో కేసీఆర్ను ఓడగొట్టాలి. ఇప్పుడు కేసీఆర్కే వేయరు, ఎందుకంటే ఈయన ఇక్కడ అధికారం లేదు, అక్కడ పోయి ఈయన చేసేది 5 సీట్లతోనో 3 సీట్లతోనో చేసేది ఏం లేదు. ప్రజలు చాలా తెలియకలరు. అక్కడ నరేంద్ర మోడీ గారు ఉండాలని బలంగా ఉన్నది. ఇక్కడ కూడా మమ్మల్ని తెలంగాణలో అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఉండాలని అనుకున్నారు, కానీ ఎప్పుడైతే వీళ్ళు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే టాక్ను ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేయలేదు తప్ప ఇప్పుడు అట్లాంటి ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన 350 చిల్లర నుంచి 400 సీట్లు వస్తాయనే ఆలోచన ప్రతి తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా ఉన్నది. కనుక దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ 12 గెలిస్తే తెలంగాణకు కూడా అధికంగా నిధులు తీసుకొస్తాం, తెలంగాణ ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది అనే ఆలోచనలోనే తెలంగాణ ప్రజలు ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని కానీ భారతీయ జనతా పార్టీకి తప్ప ఇంకో వైపు చూడరని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పని అయిపోయిందంటారా, ఇంకా ఉన్నదా? ఇక బీఆర్ఎస్ అని ఉంటే కొంచెం గొప్ప మాకు పోటీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ లేదు. మీ అన్నతోని మీకు ఏ విధమైన సంబంధం ఉంటుంది జనరల్గా? వ్యక్తిగతంగా అన్నే, అంతేగాని రాజకీయంగా దానికి సంబంధం లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను ఆయన ఉన్న పార్టీలో నేను లేను. టీడీపీలో ఆయన జోరు అవా నడిచింది. నేను ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన. ఆయన టీడీపీలో ఉన్నప్పుడే నేను బీఆర్ఎస్కి వచ్చిన. ఎప్పుడు కూడా మీరు బీఆర్ఎస్లో ముందే మీరు ఉన్నారా? ముందే వచ్చినాం కదా. ఓకే. తర్వాత నేను బీజేపీకి వచ్చిన. తనున్న పార్టీలో నేను ఎప్పుడు ఆయన తను మంత్రిగా ఉన్నప్పుడే బీఆర్ఎస్లో నేను మళ్ళీ బీజేపీకి వచ్చిన. అట్లాని శత్రుత్వం లేదు. అట్లానే నాకు నచ్చిన పని నేను చేస్తా. నాకు ఏ లీడర్ నచ్చితే అట్లా పోతా. ఆయన కేసీఆర్ నచ్చింది, కేసీఆర్తో ఉన్నాడు. నాకు కేసీఆర్ కొన్ని రోజులకు కేసీఆర్ గురించి తెలిసినాక కేసీఆర్తో ఉండలేకపోయినాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి లీడర్లు చూసే వరకు మేము ఇళ్ళకి వచ్చినాం. అంతే తప్ప అట్లానే కుటుంబ పరంగా ఏదన్నా వస్తే మాత్రం ఆయన తప్పకుండా మాకు పెద్ద దిక్కుగా ఉంటాడు. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో అంటే మీది వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్, ఇది వరంగల్ లోక్సభ, ఇది మీకు 52,000 చిల్లర ఎంత ఓట్లు వచ్చినట్టున్నాయి. నెక్స్ట్ అంటే ఇక్కడ 52,000 చిల్లర, 53,000 చిల్లర, 52,000 మీద. మరి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ లోక్సభ నిలబడే అభ్యర్థికి ఇక్కడ నుండి అన్ని ఓట్లు వస్తాయా, తక్కువ వస్తాయా, లేకపోతే ఎక్కువ వస్తాయా? అంటే మీ 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 నియోజకవర్గం నుంచి, మీ వరంగల్ నియోజకవర్గం నుంచి అన్ని పార్టీల కన్నా ఎక్కువ వస్తాయి అనుకున్నప్పుడు మేము చెప్తాను కదా, గెలిచే అవకాశం మాకే ఉంది అన్నప్పుడు అంటే ఇప్పుడు మాకు పెరుగుతాయి అన్నట్టే కదా. అంటే వరంగల్ గెలుస్తుందా? వరంగల్ కూడా గెలిచేది అంటున్నది. ఓకే ఓకే ఓకే. అంటే పరిస్థితి ఉన్నప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా నా కాన్స్టిట్యున్సీలనే కొన్ని భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా అది 80-90కి చేరుతుంది తప్ప 52-53 మధ్యలో ఉండదు, 90లకు. ఎందుకన్నా మరి జనరల్గా అసెంబ్లీలో కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి కదా, బీజేపీకి అంటే ఈ పార్లమెంట్లో అంటే బీజేపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్కి పడ్డ ఓట్లు మళ్ళీ పడాయి 42,000, కాంగ్రెస్కి పడ్డాయి ఇప్పుడు 67,000 పడాయి. కాంగ్రెస్ కూడా తగ్గి మాకే పెరుగుతాయి. ఇవన్నీ కూడా మాకే కదా. ఈ రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అది దానికి దీనికి సంబంధం అయితే లేదు. కాకపోతే పార్లమెంటుకు ముందు వచ్చుడు, దాన్ని ఓపెనింగ్ చేసుడు కొంచెం ప్రజల నాంత అంటుంది కదా, అంతే తప్ప దీనికి ఏదో పార్టీ పరంగా రంగుభూసి అయితే ఇక్కడ జరుగుతాం లేదు. అది హిందువులంతా పాల్గొంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, కొందరు బీజేపీ వాళ్ళు పాల్గొంటున్నారు, వేరే బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొందరు పాల్గొంటున్నారు. దీన్ని రాజకీయం చేసుకున్నాడు. కానీ జనరల్గా హిందూ దానికి మీద మాత్రం కొంత మైలేజ్ వస్తే అది నరేంద్ర మోడీ గారు చేసిండు అనే అభిప్రాయం ప్రజలకు వస్తున్నది అన్న. ఇంకోటి ఎర్రబెల్లి ప్రదీప్ అని అంటేనే యూత్ ఎక్కువ. అంటే ఎప్పుడు చూసినా మీ ఇంటి దగ్గర యూత్ ఒక 1000 మంది 500 మంది ఉండేది. జనరల్గా చెప్పుకుంటారు, ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళు అన్నం తినకుండా పోరు యూత్, వాళ్ళందరూ అంటే కింద చెప్పుకునేది. మరి యూత్ చాలామంది మిమ్మల్ని నమ్ముకొని, చాలామంది భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు మిమ్మల్ని నమ్ముకొని. మరి నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది? రేపు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో వాళ్ళ కార్పొరేటర్గా ఇట్లా అవకాశాలు తప్పకుండా ఇస్తాం వాళ్ళ యూత్ను. ఎందుకంటే నేను మొదటి నుంచి నేను రాజకీయాలలో ఈ రోజు వరకు కూడా నిలదొక్కుంటానా, ఆదరిస్తానా అంటే లీడర్ల కన్నా యూత్ సపోర్టే నాకు ఎప్పుడు ఉంటుంది. వాళ్ళను రాబోయే రోజులలో తీర్చిదిద్ది కార్పొరేషన్లో వాళ్ళని లీడర్ చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. కొండమురళిని తట్టుకునే శక్తి మీ దగ్గర ఉన్నదానా? కొండమురళి ఏమన్నా మాకేం కొండమురళి కాదు, మీ అట్లాటోళ్ళే వాళ్ళని చెప్పుకుంటే. కానీ మేము మొదటి నుంచి ఎదిరించినాం. ఆయన పప్పులు మా దగ్గర ఏమి ఉడకని అన్న. నెక్స్ట్ అన్న, నేను ఒక చిన్న అంటే ఒక 1 wordలో ఆన్సర్ చెప్పండి. కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు నేను చెప్తా. 1 word అంటే మీ అభిప్రాయం వాళ్ళ మీద ఏమున్నది అనేది ఒక 1 word, 2 words, 3 words అట్లా ఒక సెంటెన్స్లో మీరు సమాధానం చెప్పండి. కేసీఆర్ ఆయన మాటలు తుపాగ్రామం మాటలనే ప్రజలు తిరస్కరించి ఆయన గురించి మనం ఏం చెప్పాలి? నరేంద్ర మోడీ భారతదేశం కాదు ప్రపంచ దేశాలలోనే ఐకాన్గా ఇవాళ చూస్తున్నారు. ఆయన 3వ సారి ప్రధాని కూడా రాబోయే రోజుల్లో ఈజీగా అవుతుంది.
అంటే ఇప్పుడు మేము అందరం కూడా జాయిన్ అయింది ఆయననేనా. ఇక అట్లాంటి ఆదర్శ మనిషిని ఇంకా దాని గురించి కొత్తగా రాహుల్ గాంధీ ఇక ఆయన బఫూన్ అనేది పేరు ఏముంది కదా. అమిత్ షా అన్న అమిత్ షా కూడా ఇప్పుడు పాతగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఏ పేరు అవుతున్నదో ఇప్పుడు మళ్ళీ అమిత్ షాకి ఆ పేరు అంత పేరు రీచ్ కాగలుగుతాడంటే గట్టి ఉక్కు మనిషి అనే పేరు వస్తున్నది ఆయనకు కూడా. తెలంగాణలోకి వచ్చేసరికి బండి సంజయ్ మీద బండి సంజయ్ కూడా భారతీయ జనతా పార్టీకి మంచి లీడరు. దాంట్లో ఈటల రాజేందర్ అన్న ఆయనే మంచి లీడరే. వీళ్ళంతా భారతీయ జనతా పార్టీకి ఒక అసెట్ లీడర్స్. తమిళనాడులో అన్నమలై ఆయనే అదే ఆ రాష్ట్రానికి ఐకాన్ ఆయనే. కొత్తగా భారతీయ జనతా పార్టీని ఆడ ఒక తమిళనాడులో ఎక్కడ అంటే భారతీయ జనతా పార్టీ లేనిది ఎక్కడ అంటే తమిళనాడు అని చెప్పేది. అట్లాంటిది ఇప్పుడు ఆడ కూడా తమిళనాడులో కూడా అధికార దిశగా వస్తున్నది. రేపు పార్లమెంట్లో కూడా హైయెస్ట్ సీట్లు తమిళనాడులో వస్తాయి అంటారు. అది అన్నమలై కృషి అనే అన్న. లాస్ట్ ముఖ్యమైన మనిషి పేరు చెప్తున్నా, రేణుకా వదిన మీద మీ అభిప్రాయం ఏంటిది? మీ సతీమణి ఎందుకంటే చాలా బాధపడ్డది ఎన్నికలలో ఓడిపోయినామని. అంటే బాగా దాదాపు అంటే ముఖ్యమైన మనిషి ఎందుకంటానంటే దాదాపు ఒక 50,000 మంది ఓటర్లను 60,000 మంది ఓటర్లను పర్సనల్గా కలిసి వ్యక్తిగతంగా మీద నేను తిరిగిన దానికన్నా తను ఎక్కువ తిరిగింది కనుక తనకు ఉంది. రాజకీయంగా కూడా నేను ఏ పదవులు లేకున్నా ఈ రోజు వరకు కూడా నాకు పార్టీ నుంచి పదవులు రాకున్నా నాకు మంచి సపోర్ట్గా ఉండి నాకు ధైర్యం ఇచ్చి తిరుగుతాను కనుక నా వైఫ్గా ఒక మంచి వైఫ్ దొరికిందనే ఆలోచన. మీకు 3 జిల్లాలలో కూడా అంటే ఖమ్మము, వరంగల్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మము, నల్గొండ అన్నిట్లలో కూడా మీకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సో మీకు జనరల్గా అయితే అందరూ అనుకుంటున్నారు ఫ్యూచర్ ఉంటుందని. మీకు అంటే రాష్ట్రంలో ఏమైనా ప్రధానమైన బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? పార్టీ తప్పకుండా ఒక మంచి నాయకుడిని ఇష్టపెడుతుందనే ధైర్యం నాకైతే ఉంది. ఒక మంచికి సపోర్ట్ చేస్తుంది పార్టీ అనేది ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ మమ్మల్ని ఆదరిస్తుంది అనేది మా నాయకత్వం. అందరు కిషన్ రెడ్డి గారైనా ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తారనే పోయినా కానీ మేము పోయినా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా మంచుకుంటాం. తక్కువ మెజార్టీతో ఓడిపోయారు కదా, ఏమైనా బాధ ఉన్నదన్న? బాధ ఇంతకన్నా తక్కువ పీఆర్పీ నుంచి ఓడిపోయినా అట్లా బాధ ఏం లేదు, కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉన్నది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రదీప్ అన్న ఏదైతే భువనగిరి నుంచి వెళ్ళి ఎంపీగా బరిలో నిలవాలంటున్నారో ప్రదీప్ అన్న యొక్క ఆ యొక్క కోరిక కంపల్సరీ నెరవేరాలని, తప్పకుండా వారు ఒక మంచి పదవిలో అంటే ఒకవేళ టికెట్ వస్తే ఖచ్చితంగా ఎంపీగా గెలవాలని చెప్పేసి పొలిటికల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుందాం. అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్.